మత్తయి సువార్త 5వ అధ్యాయము. లేదు, సారీ. మార్కు సువార్త 5వ అధ్యాయము. ఇరవై 24వ వచనం చదవండి. ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఆయన మీద ఏం చేస్తున్నారంట? పడుచుండిరి. ఎందుకు పడుతున్నారు అంటే యేసయ్య దగ్గర నుంచి ఒక ప్రభావం వెళ్ళి అనేకులను స్వస్థపరుస్తుందంట. హల్లెలూయా. సో యేసయ్య దగ్గర ఏముందంటే ప్రభావం అనండి. ఈరోజు ఆ ప్రభావం మిమ్మల్ని కూడా స్వస్థపరచునుగాక. చదవండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత, వైద్యులు అనండి, వైద్యుల దగ్గర చూయించుకోలేదా? చూయించుకుంది. షీ వెంట్ ఆల్సో డాక్టర్. వెళ్ళింది, చూయించుకోలేదని లేదు. మళ్ళీ అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అనేక వైద్యులు అనండి. ఒక వైద్యుడా, అనేక వైద్యులా? మీకు కూడా చాలా మందికి రోగాలు వచ్చినప్పుడు ఒక చోట తగ్గకపోతే ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ వేరొక దగ్గరికి వెళ్తారా వెళ్ళరా? చూడండి, ఇప్పుడు సపోజ్ భద్రాచలంలో రోగం నయం కాకపోతే ఏమంటారు డాక్టర్ అంటే ఖమ్మమైన కొత్తగూడెమైనా తీసుకెళ్ళండి అంటారు, లేకపోతే హైదరాబాద్ అయినా తీసుకెళ్ళండి అంటారు. చూడండి, నాకు ఒకసారి 10వ తరగతిలో ఉన్నప్పుడు ఒక రోగం సంభవించింది. అది ఎవరికి తెలియనటువంటి రోగం. జ్వరంతో కూడిందే కానీ ఒళ్ళంతా దద్దుర్లు గడ్డలు వచ్చేసింది ఆ రోగంతో. యాంటీబయాటిక్స్ ఎక్కువ ఎక్కిచ్చేసేసి ఆ డాక్టర్లు ఇక నయం చేయలేకపోయారు. ఇక వాళ్ళు ఏమన్నారంటే తర్వాత కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ తీసుకెళ్ళండి అన్నారు. మా పేరెంట్స్ మాత్రం ఈ కొత్తగూడెం ఖమ్మం ఇవన్నీ వద్దు, ఇక టైం వేస్ట్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోదామని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. అక్కడ అది మంచి కమర్షియల్ హాస్పిటల్. అక్కడ కొన్ని రోజులు ఉండిన తర్వాత అట్లాగే చూడండి, ఈమె కూడా అంటే ఆమెకు సంభవించినటువంటి రోగమును బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి అంట రక్తస్రావం 12 సంవత్సరాలు. ఇక ఆమె అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందంట. ఒక డాక్టర్ కూడా కాదు, అనేక మంది డాక్టర్. ఇక్కడ అక్కడ బాగోద్దంటే అక్కడికి, వేరే చోట బాగోద్దంటే వేరే చోటకి, వేరే దేశంలో దానికి మందు ఉందంటే వేరే దగ్గరికి, అలా అనేక మంది దగ్గరికి వెళ్ళి అలసిపోయిందండి. ఇంకా చదవండి. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక, తనకు కలిగినదంతయు వ్యయపరుచుకుని, అంటే తనకు కలిగిందంతా ఏం చేశాడంట? మొత్తం ఆమె కలుగున్న ఆస్తంతా ఆ రోగం నయం కావడానికి వాడింది. ఆమె అయినా మంచిగా అయిందా? లేదు. చదవండి. ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. జన సమూహంలో వెనక్కి వచ్చి ఎవరు ముట్టిందంట? యేసయ్య దగ్గర నుంచి ఏం బయటికి వెళ్తాయంటే జీవధార నదులు. హల్లెలూయా. ఆ జీవం ఏం చేసిందంటే ఆమెను తాకిన వెంటనే ఆమెలో ఉన్న శాపము, అపవాది పెట్టిన రోగం వెళ్ళిపోయి వెంటనే ఆమెకి ఏమొచ్చిందంట? స్వస్థత. ఈరోజు మీ దీర్ఘకాలిక రోగం నుంచి దేవుడు మీకు విడిపించును గాక. ఆమె చదవండి. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. చూడండి, ఈ కొన్ని రోగాలు దేని ద్వారా కలుగుతున్నాయి అంటే ఆత్మల ద్వారానండి. ఏ ఆత్మలు అంటే వాటి ఆత్మల పేరు దురాత్మలు. ఇవి నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళినా బాగోవు ఇవి. మరి ఏ మందు తీసుకున్నా కూడా వాటికి పరిష్కారం దొరకదు. చూడండి, స్టార్టింగ్లో కరోనాకు మెడిసిన్ ఉందన్నారా? లేదు. ఎంతోమంది చనిపోయారు. సో దేవుడు ఏమంటున్నాడు అంటే ఈ అంత్యకాలంలో అనేకమైనటువంటి రోగాలు ఇట్లాంటివి రాబోతున్నాయి. ఈ రక్తస్రావం కాదులే కానీ నయం కాని రోగాలు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మెడిసిన్స్ వాడినా పరిష్కారం దొరికినటువంటి రోగాలు అనేకం రాబోతున్నాయి.
వాటన్నిటి నుంచి నీకు తప్పించబడాలి, వాటన్నిటి నుంచి నీకు కాపాడబడాలి అని చెప్పేసి అంటే నిత్యము యేసుక్రీస్తు రక్తము నిన్ను శుద్ధీకరించి నీకు విమోచనగా, నీకు అడ్డుగా ఆ రోగాలను ఆపాల. యేసు రక్తము అనండి, యేసు రక్తం. ఈ రక్తం ఏం చేస్తుందంటే ఆత్మలో ఉండి వచ్చేటువంటి రోగాలను నీకు అడ్డుపడుతూ ఉంటుంది. I want to share one more. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు, ఆయన కూడా ఇది సమాజ మందిరాలు ఆ రోజులు ఎలా ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ లైక్ దిస్, ఇలాగే ఉండేటి. విశ్రాంతి దినం ఆ రోజులు ఏ రోజు అండి? శనివారం రోజు. ఆయన సమాజ మందిరంలో కూడి వాక్యం ప్రకటించుండగా ఏం జరుగుతుందని చదవండి అమ్మా. 18 ఏండ్ల నుండి, ఎన్ని సంవత్సరాలు అంటే 18 ఏండ్లు, 18 years, బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడ. ఆమె నడుము వంగిపోవడం గల కారణం దేవుడు ఏమంటున్నాడు? బలహీనపరచు దెయ్యము. ఏ దెయ్యమంట? బలహీనపరచు. అంటే ఆమెకు సంభవించినటువంటి రోగం ఆత్మ ద్వారా సంభవించిందా లేకపోతే జస్ట్ నార్మల్గా సంభవించిందా? ఆత్మ ద్వారా. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 18 సంవత్సరాల నుంచి మనిషి వంగిపోయింది. ఇది ఒక అద్భుతం. చాలామంది ఏమనుకుంటున్నారంటే అలా వంగిపోయి బలహీనము అయిపోయిన తర్వాత ఏమనుకుంటున్నారంటే అది నార్మలే. చాలామందికి ఇంత పని చేస్తే అంత ఆయాసం వచ్చేస్తుంది, ఇంత పని చేస్తే అంత అలసిపోతూ ఉంటారు, బలహీనపడి పడిపోతూ ఉంటారు, ఒక గంట పనికి 5 గంటలు నిద్రపోతూ ఉంటారు. బహుశా ఏదేం కావచ్చు, బలహీనపరచు దెయ్యము. ఈమెకు కూడా 18 సంవత్సరాల నుంచి ఆ దెయ్యం లోపల ఉండి ఏం చేస్తుందంట అంటే బలహీనపరుస్తుందంట. ఆమె బలహీనపరిచిన కొద్దీ, ఆ దెయ్యం బలహీనపరిచిన కొద్దీ ఏమేమైపోతుందంట? వంగిపోతుంది. బెండ్. ఆమె ఇలా వంగిపోయింది. చదవండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే చదవండి. ఆమె చక్కగా నిలువబడి. ఆమె ఎలా నిలబడ్డదంట? చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచింది. ఈమె డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా? ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలిసిపోయింది. స్వస్థత వచ్చిందా? రాలే. కొన్ని రోగాలకి యేసుక్రీస్తే పరిష్కారము. హల్లెలూయా. నీకు దేవుడు స్వస్థపరచకపోతే లోకమందు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ రోగం ఒకవేళ అపవాది ద్వారా సంభవించిన రోగం అయితే నీకెవరు స్వస్థపరచాలా? యేసయ్య స్వస్థపరచాలా. ఈ కరోనా లాంటి లేకపోతే ఈ కరోనా చూడండి, ఇప్పుడు ఇందాక వినిపించినటువంటి వార్త, ఈ వైరస్ ప్రభావం ఎంత ఉందంట అంటే కరోనా కంటే 10 రెట్లు ఎక్కువ శాతము, 10 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అంటే ఇది. ఒక రెట్టే మనం తట్టుకోలేకపోయాం. గవర్నమెంట్ లాక్డౌన్లు పెట్టాయి, ఎక్కడోన్న అక్కడ బంధించే. ఆ మధ్యలో కామెడీ జరిగాయి అనమాట. బయటకు వచ్చి నన్ను పట్టుకుని తంతు అన్నీ చేసినా కూడా కంట్రోల్ అవ్వాలి రోగం. అంతమంది చనిపోయారు. మరి ఇది ఎన్ని రెట్లు పవర్ఫుల్ అంట? ఎన్ని రెట్లు చెప్పాలి మీరు? ఎన్ని రెట్లు? 10 రెట్లు. మరి ఒక్క రెట్టే మనం తట్టుకోలేకపోయాం. మరి 10 రెట్ల పవర్ని ఎవరు ఆపగలరు? నీ మందులు ఆపగలుగుతాయా? కేవలం మందులు నమ్ముకుంటే నీకు స్వస్థత వస్తుందా? కేవలం దేవుడి యొక్క కృప లేకుండా, దేవుని యొక్క కాపుదల లేకుండా, యేసు రక్తం లేకుండా మీరు రక్షింపబడగలుగుతారా? కాపాడబడగలుగుతారా? ఆలోచించండి మీరే. మరి ఇట్లాంటి సంభవించినప్పుడు మనం ఏం చేయాలా అంటే యేసు రక్తం చేత నువ్వు నీ కుటుంబం కప్పబడును గాక అలా ప్రార్థిస్తే ఆత్మ సంబంధమైన రోగము ఏది నీ దగ్గర రాకుండా దేవుడు కాపాడతాడు. అంటే చూడండి, రోగము కూడా ఆత్మ సంబంధమైన రోగాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. బలహీనపరచు దెయ్యము, రక్తస్రావం కలగజేసేటువంటి దెయ్యము 12 సంవత్సరాలైనా నాకు బాగోట్లే.
కీర్తనలు 91వ అధ్యాయము 5వ వచనం చదవండి. Psalms 91 from verse 5. రాత్రి వేళ కలుగు భయమునకైనను, రాత్రి పూట ఏం కలుగుతుందంట మనకి? నెక్స్ట్, పగటి వేళ ఎగురు బాణమునకైనను, బాణము. చదవండి. చీకటిలో సంచరించు తెగులునకైనను. చీకట్లో ఏం సంచరిస్తుందని ఉంది అక్కడ? తెగులు. మరి ఎందుకు పగలు కాదు? ఎందుకు పగలు కాదు? ఎందుకు కేవలం చీకటి? చీకట్లో ఏం సంచరిస్తుందంట? తెగులు. సో చూడండి, మీకు బైబిల్లో ఎప్పుడైనా చీకటి అన్నా, అంధకారం అన్నా, వెలుగు లేకపోవడం అన్నా ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించింది? అపవాదికి. చూడండి, ఒక కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి అమ్మ. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క మూల భాషలో తన ప్రేమ కుమారుని రాజ్య నివాసులనుగా చేశాను. చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి. అంధకారం ఎవరి సంబంధమైనది? అపవాది. చీకటి అన్న అంధకారం అన్న ఎవరి సంబంధమైనది? అపవాది. ఇప్పుడు ఈ చీకట్లో, ఈ అంధకారంలో ఏం సంభవిస్తుందంట? తెగులు. అంటే ఈ తెగులు ఎవరు తీసుకొచ్చేది? ఎవరు తీసుకొస్తున్నారు? అపవాది. చదవండి 91:5, కీర్తన 91:5. రాత్రి కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను. చూడండి, చీకట్లో సంచరించు అంటే ఏంటి? ఒక్కళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి వెళ్తుంది చీకట్లో. ఈ కరోనా కూడా ఏమైంది అని చెప్పేసి అంటే, మీరు అంతా పగలు వచ్చింది అనుకుంటున్నారు. ఇది పగలు కాదు వచ్చింది. ఇది రాత్రిపూట గృహాలకు తిరుగుతూ ఆ రాత్రిపూట కలగజేసినటువంటి రోగమును బట్టి నువ్వు పగలు పోయి వాడి నోట్లో నోరెట్టావు. అందుకు నీకు కరోనా వచ్చింది. అంటే ఇవన్నీ ఎప్పుడు కలిగే రోగాలు? చీకట్లో అపవాది కలగజేసేటువంటి రోగాలు. మీరు శరీర సంబంధమైనటువంటిది అయితే కేవలం మాస్క్ పెట్టుకోవచ్చు, మెడిసిన్స్ వాడచ్చు. మరి ఆత్మ సంబంధమైన దాన్ని ఎలా ఎదిరించాలి? ఏసు రక్తమోనండి. యుద్ధం ఏ సంబంధమైనది? ఏ సంబంధమైనది? మళ్ళీ చెప్పాలి, యుద్ధం ఏ సంబంధమైనది? ఆత్మ సంబంధమైనది. ఏలైనా మనం పోరాడిన శరీరులతో కాదు కానీ ఆత్మలతోటి. అంధకారం అందున్నటువంటి వేటితోటంట? ఆత్మలతోటి, దురాత్మలతోటి. అంటే ఈ దురాత్మలు వేటికి కారణం అంటే రోగాలకు కారణం. ఇప్పుడు ఏదో కొత్తది వస్తుందంట, దానికి కూడా కారణం ఎవరు చెప్పండి? అపవాదం అంటారా, లేకపోతే గబ్బిలాలు, పక్షులు, కోళ్ళు, మేకలు అంటారా? అపవాది. చదవండి. మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందు, నీవు భయపడక ఉందువు. అంటే చూడండి, దేవుడి కనుక మనకు కాపుదల. ఫస్ట్ వచనం చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే. చూడండి, మనకి ఈ రోగాలు రాకుండా ఉండాలంటే ఎవరి చాటున నివసించాలంట? మనము మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడే. ఆ సర్వశక్తిని నీడను మనం విశ్రమిస్తే ఇట్లాంటి రోగాలు రాకుండా దేవుడు మనకు కాపాడతాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు మహోన్నతుని చాటున సర్వశక్తిని నీడను విశ్రమించాలని చెప్తున్నాడు దేవుడు మీకు. హల్లెలూయా, హల్లెలూయా. మీరంతా సర్వశక్తిని నీడను విశ్రమించే వర్గం ఉందురుగాక. ఎందుకు అంటే ఇట్లాంటి తెగులు రాకుండా దేవుడు కాపాడుతాడు. ఏమవుతుందంట అంటే, ఎప్పుడైతే నువ్వు సర్వశక్తిని ఆశ్రయంగా చేసుకున్నావో, 2వ వచనం చదవండి అమ్మా. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము. ఈ ఆశ్రయాన్ని దాటి అన్న రోగం వస్తుందా? వస్తుందా? చూడండి, యెహోవా ఇల్లుని కాపాడని ఎడల కాపాడువాడి యొక్క ప్రయాసం ఏంటంట? వ్యర్థం. ఒకవేళ దేవుడే కనుక కాపలాగా అయిపోతే నువ్వు ఎన్ని తాళం కప్పులు వేసుకోండి, దాన్ని మంత్రించి
చేతబడి చేసి నిమ్మకాయలు 10 చెత్తకొట్టి దానికి ఇన్ని మిరపకాయలు కొట్టి ఇది కనుక ఎవడని చేస్తే వాడు చచ్చిపోను కాక అని చెప్పి ప్రవచించి అన్నీ చేసినా కూడా దేవుడు కాపాడిన ఎట్లా కాపాడువాడు ప్రయాసం అంతా ఏంటంట అర్థము. ఈ రోజు నుంచి నీ గృహమును దేవుడు కాపాడును గాక. దేనికి దొంగలు పడకుండా కాదు, ఇట్లాంటి తెగులు నీ గృహంలోకి సమీపించకుండా. ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. చదవండి అమ్మా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. చూడండి, ఈ పక్కన చూడండి 1000 మంది పడిపోయినా, కుడి పక్కన 10,000 మంది పడిపోయినా కూడా అంట ఏ అపాయం నీ దరి రాకుండా దేవుడు కాపాడుతాడంట. హల్లెలూయా. మీరు ఈ రకంగా కాపాడబడుదురుగాక. అంటే చూడండి, ఈ రోగము ఈ తెగులు దేని సంబంధమైంది? ఇది అపవాది సంబంధమైంది. ఇప్పుడు వచ్చేటి కూడా ఏ సంబంధమైంది? అపవాది సంబంధమైనది. ఎక్కడ చదువుతారంటే 10వ వచనం చదవండి. నీకు అపాయమేమీయు రాదు, నీకు అపాయమేమీయు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు ఏం సమీపించదంట? గుడారం. ఎక్కడికి సమీపించదు? గుడారము. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. తెగులు అనేది నీ గుడారముకు రాకుండా దేవుడు నీ కాపాడును గాక. ఆమేన్. లూకా సువార్త 21వ అధ్యాయము 11వ వచనం. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరవులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాదములను గొప్ప సూచనలను పుట్టును. చాలు అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును. ఏముంది అక్కడ? ఏముంది? ఎప్పుడు అంటే అంత్యకాలంలో. చూడండి, మొన్న మన దగ్గర కూడా భూకంపం వచ్చిందా రాలేదా? అక్కడక్కడ ఏమొస్తాయని బైబిల్లో భూకంపాలు. మొన్న అయితే సిరియా ప్రాంతంలో భూకంపం వచ్చి, టర్కిష్ ప్రాంతంలో భూకంపం వచ్చి వేల కొద్ది చనిపోయారు. అవి ఏ దేశాలు అని చెప్పేసి అంటే ఇస్లాం దేశాలు. చెప్పాలంటే దేవుని నమ్మని దేవుడికి వ్యతిరేకంగా పోరాడినటువంటి దేశాల దగ్గర ఏమొచ్చింది అని చెప్పేసి అంటే తెగుళ్ళు, భూకంపం. చూసారా చూడలేదా? సిరియా ప్రాంతంలో భూకంపం వచ్చి ఎంతో ఇల్లు కూలిపోయాయి. మన దగ్గర కూడా భూకంపం వచ్చిందా రాలేదా? వచ్చింది. అంటే దేవుడు చెప్తున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, కనిపించట్లేదు ఇంకా ఎవరికైనా? కనిపిస్తుంది. అంటే ఇది ఏ కాలమో అంటే రాకడ సమీపించుకోవాలి. ఈ కాలంలో ఏమొస్తాయని చెప్తున్నాడు? భూకంపాలు వస్తాయన్నాడు. భూకంపాలు వస్తానే రావట్లేదా? రెండో మాట ఏముంది అక్కడ? తెగుళ్ళు. ఈ తెగుళ్ళు ఏ సంబంధమైనవి? ఆత్మ సంబంధం. ఎందుకు అంటే అపవాదిగాడు అనేక మందిని ఈ తెగులు ద్వారా నాశనం చేద్దామన్న వాడు ఉద్దేశం. ఎందుకంటే వాడికి ఇవ్వబడ్డ సమయం ఏంటి? తక్కువ. వాడికంటే మొదట యేసుక్రీస్తు రానంత వరకు చాలా సమయం ఉంది. యేసుక్రీస్తు వచ్చి సిలువలో ప్రాణం పెట్టినందుకు వాడి సమయం ఏమైపోయిందంటే తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఆ తక్కువ సమయంలో అనేక మందిని నాశనం చేద్దామనేదే అపవాది అనుకుంటే, దొంగతనము హత్య నాశనం చేయడానికి వస్తే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట అంటే సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడంట. అయితే మరి మనమంతా సమృద్ధి జీవాన్ని అనుభవిస్తున్నామా? అనుభవించాలంటే ఎక్కడ జీవించాలంటే మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని వాడిన విశ్రమించేవాడు. లేకపోతే ఇట్లాంటి తెగులు వస్తాయి. నులువెచ్చని క్రైస్తవులనండి, వేడి లేని క్రైస్తవులనండి, అగ్ని లేని క్రైస్తవులనండి, మళ్ళీ అనండి అగ్ని లేని క్రైస్తవులని. చూడండి, దేవుడు ఏమంటాడంటే, చూడండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. ఇప్పుడు అంటే మనకి ఇట్లాంటి దీపాలు వచ్చాయి, ఎల్ఈడి ల్యాంప్స్, ట్యూబ్ లైట్స్ వచ్చాయి. ఒకప్పుడు వెలుగు దేని ద్వారా వచ్చేది తెలుసా? యేసుక్రీస్తు కాలంలో లైట్లు ఉన్నాయా? మరి వెలుగు రావాలంటే ఏం చేసేవాడు యేసయ్య? ఏం వాడేవారు? దీపము అనండి. దీపం దేని ద్వారా ఉంటుంది? అగ్ని. అంటే ఆ కాగడ వెలిగించి లేదా ఆ ల్యాంతర్ వెలిగించేసేసి
ఎక్కడ పెట్టేవాళ్ళంటే దీపస్తంభం మీద. ఎవడైనా దీపం వెలిగించి ఎక్కడ పెట్టొద్దు అన్నాడు దేవుడు? కొంచెం కింద. ఏమైపోద్ది అంటే దాని గాలాడక ఆరిపోతుంది. మరి అది అందరికీ వెలిగించినట్లు ఎక్కడ పెట్టమన్నాడు? దీపస్తంభం. అంటే ఆ అగ్ని అనేక మందికి వెలుగవుతుంది అంట. అంటే నువ్వు వెలిగింపబడ్డం అంటే ఏంటి అని చెప్పేసి అంటే నువ్వు అగ్ని చేత మండాల. అగ్ని ఎలాగొస్తుంది అని చెప్పి దేవుని వాక్యము, ఆయన ఆత్మ, ఈ రెండు కలిస్తే అగ్ని వస్తుంది నీలో నుంచి. ఈ రోజు నుంచి దేవుని వాక్యము దేవుని వాక్యము దేవుని ఆత్మ కలిసి అది నీ జీవితంలో అగ్నిగా మారునుగాక. కేవలం దేవుని యొక్క వాక్యం ఒకటేనా? ఆత్మ కూడానా? ఆత్మ. నీ వాక్యము తీసుకుని పరిశుద్ధాత్ముడు వెలిగిస్తే ఆ వాక్యము ఆ ఆత్మ కలిసి వచ్చేటువంటి బయటకు వచ్చేదంటే ఏంటంటే అగ్ని. ఈ అగ్నికి దురాత్మలు దరికి రావు. ఈ అగ్ని దగ్గరికి ఏం రాలేవో? దురాత్మలు రావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగంటే ఏమంటున్నాడు దేవుడు? మీరు అగ్ని. కానీ చాలామంది క్రైస్తవులు ఏంటంటే నులివెచ్చంగా ఉంటారు. ప్రార్థించని చెప్పేసి అంటే కష్టం వచ్చేదాకా ప్రార్థించరు, శ్రమ ఓటమి పాలేదాకా ప్రార్థించరు. మీరు శోధనలో ప్రవేశించకుండానే ఎప్పుడు ప్రార్థించమన్నాడు దేవుడు? అంతా అయిపోయిన తర్వాత, రోగాలన్నీ వచ్చిన తర్వాత, హాస్పిటల్ పాలైన తర్వాత, ఇటు పక్క నుంచి అటు పక్క తిరగలేని పరిస్థితుల్లో అమ్మా యేసయ్యా అప్పుడు ప్రార్థించమన్నాడా? ఎప్పుడు ప్రార్థించమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించకుండానే మెలకువగలిగి ప్రార్థించుడి. ఆ రోగం రాకముందే, ఇట్లాంటి తెగులు మన గుడారంకు సమీపించకముందే, అట్లాంటి తెగులు సమీపించిన తర్వాత ఏం చేయాలా? స్వస్థపరుచు యేసయ్యా అని చెప్పి ప్రార్థించాలి. రాకముందు ఏం ప్రార్థించాలి? ఆ రోగంను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను ప్రార్థించాలి. ఇగో ఆ తెగులు తీసుకొచ్చేటువంటి అపవాదిని నజరేయుడైన యేసు నామములో ఏం చేస్తున్నాను? బంధిస్తున్నాను. ఇలా ప్రార్థించాలి. అది కేవలం అగ్నితో కూడినటువంటి క్రైస్తవులు మాత్రమే చేసే పని. నులివెచ్చిన క్రైస్తవులు ఏంటంటే లోకం ఎలా ఉందో అలా వెళ్ళిపోతారు. మెడిసిన్ 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 అంటారు. మందు వాడడం తప్పు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి రోగాలు అర్థం చేసుకోకుండా అన్నిటికీ మందులే వాడుకుంటూ పోతావు చూసు, అది తప్పు. ఇంకా చూపిస్తా చూడండి మీకు. సో ఈ అంత్యకాలంలో ఏమొస్తాయి అంటున్నాడు దేవుడు? తెగుళ్ళు. ఏమొస్తాయి అంటున్నాడు? తెగుళ్ళు. చదవండి అమ్మా, స్క్రిప్చర్ పూర్తి చేయండి, ఆ వాక్యం పూర్తి చేయండి ఒకసారి. తెగుళ్ళు, కరువులు తటస్థించును, ఆకాశం నుండి చదవాలి, ఆకాశం నుండి మహాభయోత్సవములు, గొప్ప సూచనలు పుట్టును. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి అమ్మా. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండువర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. చూడండి, ఇది ఏంటంటే గుర్రము అనండి. ఈ గుర్రం మీద ఒకడు కూర్చున్నాడంట. వాడి పేరు ఏంటంట? మృత్యువు, మరణం. అంటే ఈడు గుర్రం ఎక్కి ఏం తీసుకొస్తున్నాడు? వాడి పేరేంటి? మరణము. అంటే గుర్రం ఎక్కి ఏం తీసుకొస్తున్నాడు వీడు? మరణము. అంటే వీడు ఏ సంబంధమైన వ్యక్తి అంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిడు. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా లేదా? ఈ రోగాలు ఏం తీసుకొస్తున్నాయి? ఆత్మలు తీసుకొస్తున్నాయి. ఇవి శరీరం సంబంధమైన రోగాలు కాదు, దోమలు కూడా వచ్చేటివి కావు, ఇవి ఆత్మ సంబంధమైనవి ఇవి. ఆ దోమలు కూడా ఎవరు పంపించారో మీరు చూద్దరు కానీ ముందు ఇప్పుడు ఈ వాక్యంలో. కుట్టే దోమలైనా లేకపోతే అపవాది ద్వారా పంపించబడ్డ దోమలు మీకు తెలుస్తాయి. చదవండి అమ్మ ఒకసారి. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఏ లోకం వెంబడిస్తుందంట? పాతాళ లోకం. అంటే పాతాళ లోకం అనేది, నరకం అనేది ఎవరికి సంబంధించింది? అపవాదికి. అంటే వీడు ఏం తీసుకొస్తున్నాడు అంటే మరణాన్ని తీసుకొస్తున్నాడు. చదవండి అమ్మ. ఖడ్గము వలనను, కరవుల వలనను, మరణము వలనను, లేక తెగులు వలనను. లేక దేని వలనంట? తెగులు. అంటే వీడి చేతిలో ఏమున్నాయంటే తెగుళ్ళు. అంటే తెగుళ్ళు తీసుకొచ్చేది ఒక అపవాది, ఆత్మ. తెగులు తీసుకొచ్చేది ఏంటి? అపవాది. భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వారికి ఇయ్యబడింది. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే భూమి కింద నుంచి వస్తున్నాడు. భూమి కిందనండి? భూమి కింద. ఎంతమంది ఏ వాక్యము నూతన సంవత్సరంలో ఆ వాక్యం విన్నారు?
యేసుక్రీస్తు నామం మనకి 3 ప్రదేశంలో అధికారం ఇచ్చింది. ఎక్కడెక్కడ చెప్తారా? ఎక్కడెక్కడ? తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి, 9వ వచనం నుంచి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, పరలోకమందు అంటే ఆకాశం అనండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తుకు మోకరించేది పరలోకంలో ఉన్నవారు కాదు. ఇంగ్లీష్లో ఏముందని చెప్పేసి అంటే, వేర్ ఇస్ దట్ స్క్రిప్చర్, దట్ అట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ నీ షుడ్ బో ఆఫ్ ద థింగ్స్ ఇన్ హెవెన్. అంటే చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన. అక్కడ ఆకాశము అన్న కూడా ఏమని ఉంటుంది అంటే హెవెన్ అనే ఉంటుంది. అంటే హెవెన్ అంటే ఏంటి? ఆకాశంలో నుంచి కొన్ని దురాత్మలు తోట ఏం చేస్తున్నాయంట? పోరాడుతున్నాయి. ఆ రోజు దానియేలు ప్రార్థిస్తూ ఉంటే పారసీకుల రాజు ఆకాశంలో ఉండి ఆ దూతను కిందకి రాకుండా ఏం చేస్తున్నాడు? అడ్డగిస్తూ ఉంటాడు. అంటే కొన్ని దురాత్మలు ఎక్కడున్నాయి? ఆకాశం అనండి. కొన్ని ఎక్కడున్నాయి అంటే భూమి కింద ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఇందాక మీరు చదివిన దురాత్మ ప్రకటన గ్రంథంలో ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? భూమి మీద నుంచి వస్తుందా? పై నుంచి వస్తుందా? కింద నుంచి వస్తుందా? కింద నుంచి వస్తుంది అది. మరి కింద నుంచి వచ్చేదాన్ని మనం ఆపొచ్చా? ఆపొచ్చు. అంటే చూడండి, చదవండి ఒకసారి ఆ వాక్యం. భూమి క్రింద వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున ఏ నామములో వంగుతుందంట? అంటే నీకు భూమి కింద నుంచి రాని, భూమి మీద నుంచి రాని, పై నుంచి రాని ఏ రోగమైన యేసు నామాన్ని కొంగాల్సిందే. అంటే వాడు ఎక్కడి నుంచైనా తీసుకురాని, శత్రువు ఎక్కడి నుంచైనా రోగాన్ని తీసుకురాని, శత్రువు ఎక్కడి నుంచైనా నీతో పోరాడిని, ఎక్కడి నుంచి పోరాడినా యేసు నామములో నీకే విజయము. హల్లెలూయా. చదవండి, అది ప్రకటన గ్రంథం రండి ఒకసారి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండువర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. పాతాళ లోకం వాడిని వెంబడిస్తుంది. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, ఈ 3 తీసుకురావడానికి వాడికి అధికారం ఉందన్నమాట. ఏంటి అని చెప్పేసి అంటే ఖడ్గము అంటే యుద్ధాలు. చూడండి, అంత్య దినములు ఏం జరుగుతాయి అన్నాడు దేవుడు. ఇందాక లూకాసు వార్త కరువు అన్న పదం విన్నారా? వినలేదా? తర్వాత ఏమని ఉంది? తెగుళ్ళు అని ఉంది. ఈ 3 పదాలు వచ్చే రాలేదా? ఈ 3 తీసుకొచ్చేది ఎవడు చెప్పండి? వీడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? భూమి పై నుంచే, కింద నుంచా? కింద నుంచి. ఇప్పుడు అర్థమైంది ఈ రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా? ఆత్మ సంబంధమైనవి ఇవి. చదవండి అమ్మా. భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు. ఏం చేయటకు? భూనివాసులు ఏం చేయటకట? వాడు అల్టిమేట్ గోల్ ఏంటి? చంపడం. ఎవరిని చంపుటకు? భూనివాసులను ఏం చేయటకంట? చంపుటకంటే నిన్ను నన్ను అందరిని చంపుదామని, లోకస్తులందరిని చంపుదామని వాడు ఉద్దేశం. దొంగతనము, హత్య. అంటే ఏంటి? వాడు ఏం చేద్దామని వస్తున్నాడు? చంపడానికి. అయితే మనకి ఎవరున్నారు ఈ లోకంలో అని చెప్పేసి అంటే అపవాది క్రియలను నాశనపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకంకి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వలన అపవాది క్రియలు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. అంటే ఆయన వల్ల అపవాది చిత్తం లేదా అపవాది కలిగి ఉన్న ఉద్దేశాలన్నీ నెరవేర్చకుండా నువ్వు కాపాడబడవచ్చు. యూ కెన్ బి సర్వైవ్డ్. నువ్వు కాపాడబడవచ్చు. యేసు నామములో మీరంతా కాపాడబడుదురుగాక. యేసు రక్తంలో మీరు కాపాడబడుదురుగాక. మీరంతా యేసుక్రీస్తు రక్తంలో సురక్షితంగా జీవించుదురుగాక. పూర్తి చేయండి అమ్మది. భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వారికి. ఎంతమంది అంటే భూమి యొక్క 4వ భాగం. ఎన్నో భాగం? 4వ అంటే భూమిలో ఉన్నటువంటి జనాలు 4 భాగాలుగా విభజిస్తే ఎంత భాగం వాడికి అధికారం ఇవ్వబడదంట? 4వ భాగం. అంటే ఒక భాగము. వావ్. ఇప్పుడు 400 కోట్ల మంది ఉంటే వాడు 100 కోట్ల మందిని పాడు చేసేటువంటి అధికారం వాడికి ఇవ్వబడ్డదంట. అంటే ఎంత శక్తివంతమైన దూత, అంత శక్తివంతమైన తెగుల నుంచి తట్టుకునేటువంటి సామర్థ్యం, అంత శక్తివంతమైనటువంటి తెగుల నుంచి కాపాడబడే సామర్థ్యం యేసుక్రీస్తు నామంలో నీకు నాకు వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా.
హబకుక్కు గ్రంథము. కొంత బైబిల్ ఓపెన్ చేసిన వాళ్ళు పేజ్ నెంబర్ చెప్పండి. హబకుక్కు ఎక్కడుందో. జఫన్యాకు ముందు, నహూముకు తర్వాత. ఓకే, అవి ఎక్కడ ఉన్నాయి అంటారా? బైబిల్లోనే ఉన్నాయి. ఇంకేం చేస్తాం మరి. హబకుక్కు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యం ఏం చేయాలంటే దేవుడు నూతన పరచు. నీ పట్ల కూడా సంవత్సరాలు జరుగుచుండగా, సంవత్సరాలు మారుతుండగా ఆయన కార్యములు నూతన పరచును గాక. నూతన కార్యములు ఆయన నీ పట్ల చేయును గాక. ఆ పేజ్ నెంబర్ చెప్పండి. కొంతమంది ఓపెన్ చేయలేదు, ఇంకా దిగుతున్నారు పేజీలు. 771 771 చదవండి. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని. చూడు, కోపించుచునే ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి? వాత్సల్యం. దేవుడు ఎందుకు కోపిస్తాడు అంటే, మనం చేసేటువంటి కొన్ని తప్పులను బట్టి నిన్ను సరి చేయడానికేనండి. గాడ్ పనిష్మెంట్ ఈజ్ టు కరెక్ట్ అస్. దేవుడి యొక్క శిక్ష మనం ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. అందుకే మనం ఏ శిక్షను కోరుకోవాలా? దేవుడు శిక్షిస్తుంటే కోరుకోవాలా. అది యోబును సరిచేసింది, దావీదుని సరిచేసిందా? సరిచేయలేదా? చేయలేదా? చేసింది. దావీదుని సరిచేసింది, సంసోను సరిచేసిందా? చేయలేదా? చేసింది. అనేక మందిని సరిచేస్తుంది దేవుని యొక్క శిక్ష. నీవు కూడా ఆయన చిన్న చిన్న కోపములకు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఆయన యొక్క కరెక్షన్కి, ఆయన ఒకవేళ నీకు సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడంటే ఆయన మొత్తం కోపించకనే కొంత వాత్సల్యత చూపిస్తాడంట. అంటే దేనికి ఏం చెప్పేసి అంటే, కోపం నిన్ను సరి చేస్తుంది, వాత్సల్యత ఏం చేస్తుంది? నిన్ను కాపాడుతుంది. చదవండి అమ్మా. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడంట? అంటే ఇది ఏంటి? రాకడ. అంటే దేవుడు దేనికోసం బయలుదేరుతున్నాడు అంటే, రాకల్లో సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చుతున్నాడు. చదవండి. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. పరిశుద్ధ దేవుడు వస్తున్నాడు. ఓకే, పరిశుద్ధ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వస్తున్నాడు. వచ్చే సమయము దగ్గర పడ్డది. చదవండి. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా, ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమ ఆకాశం అంతటా ఏం కనపడుతుంది అంట? ఆయన మహిమ కనపడుతుంది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. ఆయన వచ్చినప్పుడు భూమి అంతా ఆయన ప్రభావం చేత నింపబడుతుంది అంట. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుతుంది. ఎంత ప్రకాశం అంటే ఆ రోజు యేసుక్రీస్తు వచ్చిన సంగతి తెలిసిపోతుంది అందరికి. అంత ప్రకాశమయంగా వస్తాడంట ఆయన. హల్లెలూయా, చదవండి. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయనకు ముందుగా ఏం నడుచున్నాయి అంట? ఇక్కడ కూడా ఏ మాట ఉంది? తెగుళ్ళు. అంటే ఆయన రాకముందు ఏమొస్తాయని చెప్తున్నాడు దేవుడు? ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. అంటే ఆయనకు ముందుగా ఏమొస్తున్నాయని అక్కడ వాక్యంలో? తెగుళ్ళు. అంటే దేవుడు రాకముందు, దేవుడు రాకడ సంభవించక ముందు ఏమొస్తాయంట? తెగుళ్ళు. ఇవి ఎవరి ద్వారా వచ్చే తెగుళ్ళు? ఎవరి ద్వారా? ఇంకా ఎంతమంది దోమల ద్వారా అంటారు? అపవాది ద్వారా వచ్చే తెగుళ్ళు ఇవి. సో ఆయనకు ముందుగా తెగుళ్ళు వస్తాయి అన్నమాట. అంటే రాకడకు ముందు ఏం సంభవిస్తాయి అని చెప్పేసి అంటే తెగుళ్ళు అనండి. తెగుళ్ళు. మీరు ఈ తెగుళ్ళన్నిటి నుంచి దేవుని వలన కాపాడబడుదురు గాక. ఆమేన్. చూద్దాం ఈ తెగుళ్ళన్నిట్లో నుంచి దేవుడు మనం కాపాడబడ్డ వాగ్దానాలు ఎక్కడున్నాయి? వేర్ ఇస్ ద ప్రామిసెస్? నిర్గమకాండము 12వ అధ్యాయము 6 నుంచి చదువుతారంటే, ఆరో వచనం చదవండి అమ్మా.
నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. నిర్దోషమైన గొర్రెపిల్ల దేనికి సాదృశ్యం తెలుసా? యేసుక్రీస్తు కూడా ఎవరు అని చెప్పేసి అంటే కల్మషం లేని నిర్దోషమైనటువంటి దేవుని ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అనండి, మళ్ళీ అనండి. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా దేన్ని కట్ చేశారు? గొర్రెపిల్లని, మేకపిల్లని కట్ చేస్తే ఈరోజు మనకి ఆ గొర్రెపిల్ల ఎవరయ్యారు? యేసుక్రీస్తు నిర్దోషమైన గొర్రెపిల్ల ఆయన. చదవండి. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి. ఏం చేయమంటున్నాడు అంటే ఆ రక్తం ఏం చేయమంటున్నాడు అని చెప్పేసి అంటే ఇండ్ల ద్వార బంధం, అది ఇళ్ళ ద్వార బంధాల మీద ఏం చేయమంటున్నాడు? చల్లండి అని చెప్పేసి అంటున్నాడు. చల్లితే ఏమవుద్దంటే ఎన్నో వచనం చదువుతారంటే 13వ వచనం చదవండి అమ్మా. మీరున్న ఇండ్ల మీద 12వ వచనం చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు. చూడండి, తెగులు ఎప్పుడు సంభవిస్తుందని చదివాము మనం ఇందాక? రాత్రి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం సంభవిస్తుంది? తెగులు రాత్రి పూట. చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. ఐగుప్తు దేవతలందరికీ ఏం తీరుస్తానంటున్నాడు? తీర్పు. అంటే ఏంటి? రాత్రిపూట తెగులు సంభవిస్తుందని చెప్తున్నాడు దేవుడు. అయితే వాళ్ళు తెగుల నుంచి కాపాడబడ్డానికి వాళ్ళకి ఏమి ఇచ్చాడు దేవుడు? రక్తము అనండి. 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. మీరుండు ఇళ్ల మీద ఆ రక్తం ఎలాగుంటదంట? గుర్తుగా. మరి మనం ఈరోజు మేకల్ని గొర్రెల్ని చంపాలా? రక్తం రాసుకోవాలా? అవసరం లేదు మనకి. ఇప్పుడు ఈరోజు ఏ రక్తం ఇవ్వబడ్డది? యేసు రక్తము. హల్లెలూయా. చదవండి. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక. ఏంటండి ఇది? తెగులు రక్తాన్ని చూడడం ఏంటి అంటే ఇది ఏ సంబంధమైంది? ఆత్మ సంబంధం ఏందనండి? ఆ రక్తంను చూచి మిమ్మల్ని నశింపచేయక. అంటే మీరు నశించిపోకుండా ఉండాలంటే ఆ తెగులు దేన్ని చూడాలంట? దేన్ని చూడాలి? రక్తమును. మరి మీ జీవితంలో, మీ ఇంట్లో ఆ తెగులు రాకుండా, నీ గుడారము తెగులు రాకుండా, సమీపించకుండా ఉండాలంటే ఏం కనపడాలా? ఏ రక్తం కనపడాలా? యేసు రక్తము. హల్లెలూయా. చదవండి. నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ములను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. దేని చూడగా? రక్తమును చూడగా. ఒకవేళ ఇప్పుడు ఆ తెగులు సంభవిస్తుంది ఆ చైనాలో కానీ ఎక్కడైనా పుట్టినాయి, ఆ రోగం భూమి కింద పుట్టినాయి, భూమి పైన పుట్టినాయి, భూమి మీద పుట్టినాయి, ఏ రోగముకైనా యేసుక్రీస్తు నామంలో అధికారం ఉంది. యేసు రక్తము దాన్ని తెగులు రాకుండా ఆపగలదు. ఆ రోగము 10 రెట్ల వేగంతో వస్తే యేసుక్రీస్తు రక్తము 1000 రెట్ల వేగంతో అది ఆపగలుగుతుంది. అంటే దేనికి శక్తి ఎక్కువ ఉంది? రోగానికా రక్తానికా? ఒక తెగులు సంభవించకుండా ఆపేటువంటి శక్తి ఉందండి. దేనికి ఎక్కువ శక్తి ఉంది? ఒకవేళ మేకపిల్ల యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తానికే అంత శక్తి ఉంటే నిత్యుడుగా ఆత్మ ద్వారా అర్పించినటువంటి యేసుక్రీస్తు రక్తానికి ఎంత శక్తి ఉండొచ్చు? ఇది ఎంత గొప్పగా తెగులు ఆపగలుగుతుంది. అందుకే దేవుడు ప్రవచనాత్మకంగా ఏమన్నాడు అని చెప్పేసి అంటే ఈ సంవత్సరము తెగులు సంభవించేటువంటి సంవత్సరం. నేను ప్రార్థిస్తుండగా దేవుడు చూపించాడు తెగులు రావడము, అనేక ఇల్లు నాశనం అయిపోవడము, అనేక మంది ఆ తెగుళ్ళ మీద పడిపోయి లాస్ట్కి ఏమవుతాడో చనిపోవడం అని చూపించినప్పుడు మరి ఏం తండ్రి అని చెప్పేసి అంటే రక్తంకు గుర్తుగా వాళ్ళ జీవితంలో ఇగో ఇట్లాంటి యేసుక్రీస్తు రక్తంగా అది ఈ స్టిక్కర్ ఇవి వాళ్ళకి, ఇవి వారి యొక్క ద్వారబంధాల మీద అదుపు పెట్టమని చెప్పు. ఈ రక్తంను చూచి అపవాది మీ ఇంటికి రాడు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అంటే అపవాదిని జయించాలి, వాడు పంపించేటువంటి తెగులను జయించాలంటే మన జీవితంలో ఏం కనపడాలి వాడికి? ఏ రక్తము? యేసు రక్తము. ఎంతమందికి అర్థమైంది ఈ వాగ్దానం? ఎంతమందికి అర్థమైంది? ఇది ఉట్టికి ఇచ్చానా, ప్రవచనాత్మకంగా ఇచ్చానా?
చాలామంది ఎందుకు తీసుకున్నారో తెలియదు. మాకు 3 స్టిక్కర్లు ఇచ్చారు, ఎందుకు 3 అనుకుంటున్నారు? ఇది మీ ద్వారబంధాల మీద కనపడగా ఇక్కడ ఉన్నటువంటి యేసు రక్తం చూసి తెగులు నీ దరికి రాదు, తెగులు నీ గుడారము సమీపించదు. నేను స్టిక్కర్లు అమ్ముకుంటున్నానా? ఐఎమ్ సెల్లింగ్ స్టిక్కర్స్. నేను ఎవరికైనా ఛార్జ్ చేశానా దీనికి? ముందు మీరు కాపాడబడితే ఆ తర్వాత సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. ఈ మాట ఎందుకన్నానంటే వాళ్ళు స్టిక్కర్లు ఆయిల్ అమ్ముకుంటారని చెప్పేసి ఎవడు అన్నాడట. మనం చెప్తాం, వాళ్ళకి ఏం చేయలేదు లేక డబ్బులు రాక స్టిక్కర్లు అమ్ముకుంటున్నారండి అని చెప్తున్నాడట. ఐఎమ్ నాట్. ఈ స్టిక్కర్ లేకపోతే యేసు రక్తం నీ యొక్క గడపకి కానీ గుమ్మానికి కానీ లేకపోతే అప్పుడు తెలుస్తుంది నీకు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని. గొర్రెపిల్ల రక్తమును బట్టి ఎవరిని జయించమంటే వానిని అంటే అపవాది అనండి. అపవాది అంటే మన జీవితంలో అపవాదిని జయించాలంటే ఏ రక్తమును బట్టి? యేసు రక్తం. ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు రక్తము. మీరు ఈ యొక్క గొర్రెపిల్ల రక్తమును బట్టి అపవాదిని జయించుదురుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు 7వ వచనం చూడండి. దేవుని కృప మహదేశ్వర్యమును బట్టి ఆయన ప్రీనియందు ఆయన రక్తము వలన మనకి ఏంటంటే విమోచనము. విడుదల వేరు, రక్షణ వేరు, విమోచన వేరు. విడుదల అంటే ఏంటంటే అపవాది యొక్క క్రియల నుంచి, శాపముల నుంచి నీకేమొస్తుంది? విడుదల అనండి, విడుదల. రక్షణ అని చెప్పేసి అంటే ఏంటంటే దేవుని యొక్క ఆత్మలో నువ్వు కాపాడబడ్డం, సాల్వేషన్. రక్షణ అంటే అపవాది అంధకార సంబంధమైన రాజ్యం నుంచి నీకు విడిపించి దేవుడు తన రాజ్య నివాసులుగా నేను చేశాడంట. దాన్ని రక్షణ అంటాం అనమాట. సో దేవుడిని ఆత్మని జన్మింపజేశాడు. చూడు, విమోచనము అంటే దాని అర్థం ఏంటంటే విడుదల, రక్షణ. విమోచనకి అర్థం ఏంటంటే విడుదల, రక్షణ. రాసుకోండి. అంటే ఎప్పుడైతే అపవాది ఆ గృహంను చూస్తాడో, ఆ రక్తంను చూస్తాడో, ఎలా చూస్తాడంటే నువ్వు విడుదల పొందినవాడుగా చూస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తాన్ని చూస్తాడో అపవాదిగాడు ఎలా చూస్తాడంటే నువ్వు రక్షణ పొందినవాడుగా చూస్తాడంట. హల్లెలూయా. అంటే నిన్ను ఎలా చూస్తున్నాడు? విడుదల పొందినవాడిగా, రక్షణ పొందినవాడిగా. అంటే విమోచనం అంటే అర్థం ఏంటి అంటే విడుదల, రక్షణ. ఈ ద్వారబంధాల మీద యేసు రక్తం మీ జీవితంలో కనపడుచుండగా నీకు విడుదల, నీకు రక్షణ. ఎవరి నుంచి? అపవాది నుంచి. హల్లెలూయా. మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత. ఏ రక్తం చేత అంటే అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకము నగు గొర్రెపిల్ల వంటి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఏ రక్తాన్ని వాడారు? గొర్రెపిల్ల. ఇక్కడ కూడా యేసుక్రీస్తుని ఏమని వర్ణిస్తున్నాడు? గొర్రెపిల్ల వంటి రక్తము, క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని. మనం ఏం చేయబడ్డామంటే విమోచింపబడ్డాము. హల్లెలూయా. ఈ విమోచనే, ఈ విడుదల, ఈ రక్షణ మనకేం కలగజేస్తుంది అంటే తెగుల నుంచి విడుదల, అపవాది నుంచి విడుదల. అపవాది కూడా రక్తం చూసినప్పుడు దరికి రాలేడు. ఆ రక్తము
నీ ద్వారబంధకాల మీద ఉండగా, నీ ఇంట్లో ఉండగా, నీ హృదయంలో ఉండగా, ఆ రక్తం చేత నీ యొక్క కుటుంబం కప్పబడుచుండగా నీవు నీ కుటుంబము కాపాడబడునుగాక. లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థించుకుందాం. లెట్ us pray. ఇప్పుడు చెప్పండి, ఈ రక్తం ఎంత ప్రాముఖ్యమైంది? గుడ్ ఏంటో తెలుసా? మంచిదేంటో తెలుసా? ఈ వారము మొదటి ఆదివారం మనము యేసుక్రీస్తు రక్తాన్ని తీసుకుపోయే దినం. హల్లెలూయా. ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. మీరు ప్రార్థించండి, నేను ఆన్లైన్ వర్క్ కోసం ప్రార్థిస్తాను. ఒకసారి మీరు అలాగే ప్రార్థిస్తూ ఉండండి. దోస్ హు ఆర్ వాచింగ్ ఆన్లైన్, టేక్ ద సాక్రమెంట్. ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో వాళ్ళు సాక్రమెంట్ తీసుకోండి. ఆన్లైన్లో చూసి వారు సాక్రమెంట్ తీసుకోండి. యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు రక్తం తీసుకున్నట్లయితే నేను ప్రార్థిస్తాను. దెన్ యూ విల్ టేక్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యూ ప్రే. మీరు ప్రార్థించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రార్థించండి. యూ హర్డ్ ద వర్డ్. మీరు వాక్యం విన్నారు. ఏ తెగులు నా గుడారం సమీపించకూడదని ప్రార్థించండి. అపవాది సంబంధమైన ఏ తెగులు కూడా నా గుడారం సమీపించకూడదు. ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. ఆత్మలో ప్రార్థించండి. మనం మొదట ఎలాగైతే ప్రార్థించామో అలాగే ప్రార్థించండి. బారాఖాబాషికాట అలాగే రేఖాబాయ. భాషల్లో స్తుతించేవారు దేవుని భాషల్లో స్తుతించండి. మారాఖాబాషిక రేఖేబెహే. ఆన్లైన్లో వీక్షించే వారి గురించి ప్రార్థిస్తున్నాను యేసు నామములో. ఇగో యేసుక్రీస్తు శరీరం విరిచి తీసుకుని చుండగా తండ్రి, అది సాదృశ్యముగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి శరీర బలం నీకు వచ్చునుగాక. యేసుక్రీస్తు శరీరంలో పాలు పొంద మీరు ఆయన యొక్క శరీరంలో ఐక్యత గలవారు అగునట్లు యేసుక్రీస్తు ఆ శరీరాన్ని ఇచ్చాడు. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం యేసుక్రీస్తు యొక్క శరీరంలో భాగమై ఉన్నాం కాబట్టి సాదృశ్యంగా చెప్పుటకు యేసుక్రీస్తు ఆ శరీరం ఇచ్చాడు. ఆ శరీరం తీసుకున్న వారిలో ఏ రోగమో ప్రవేశించదు. ఆ శరీరంలో పాలు పొందిన వారిలో ఏ శైలిలో ఏ రోగమైతే లేదో ఆ రోగం నీ దేహంలో కూడా ప్రవేశించదు. ఎందుకంటే నీ శరీరంలో యేసుక్రీస్తుతో పాటు ఐక్యపరుస్తున్నావు కాబట్టి. నజరేయుడైన యేసు నామములో అభిషేకమైనటువంటి ఆ శరీరాన్ని తీసుకుని చుండగా నిశ్చయంగా నీ దేహంకు స్వస్థత వచ్చునుగాక. యేసు నామములో యేసుక్రీస్తు యొక్క శరీరం తీసుకోండి. టేక్ ద బ్లడ్. యేసుక్రీస్తు రక్తాన్ని తీసుకోండి. నిత్యుడొక ఆత్మచేత చిందించినటువంటి రక్తము, తెగులను ఆపేటువంటి రక్తము. కొత్త నిబంధనకు ఆధారమగు రక్తము. నీ జీవితంలో పాతది తీసివేసి నూతనమైన క్రియలకు ఆధారమగు రక్తము. నువ్వు రక్షింపబడుటకు సాదృశ్యమైన రక్తం. నువ్వు క్షమించబడుటకు, ఇతరులను క్షమించుటకు ఆధారమైనటువంటి రక్తము నువ్వు తీసుకుని చుండగా నీవు నీ గృహము యేసుక్రీస్తు నామములో విడుదల పొందునుగాక. యేసు జీవము నీకు కలుగునుగాక అంటూ యేసు రక్తంలో ఆయన శరీరంలో పాలు పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ఇమ్మాన్యుయల్. మీరు ప్రార్థించండి. యూ ప్రే. రేఖా భాషక రేఖా భాషలమా. అపవాదిని బంధించినప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవు.